హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ ఏంటి అంటే వన్ ఆఫ్ ది పార్ట్స్ ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. సో దీంట్లో మీకు పబ్లిక్ ఎగ్జామ్లో దీనిలోంచి 1 or 2 బిట్స్ అనేవి మీకు ఎన్ని వస్తాయి మీకు తెలుసు. జనరల్గా మీ ఇంగ్లీష్ సారే చెప్తారు, నేను ఇంగ్లీష్ సార్ని కాదు, కెమిస్ట్రీ సార్ని. సో మన ఛానల్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే వాళ్ళకి హెల్ప్ అవ్వడం కోసం అంటే మంచి మార్క్స్ స్కోరింగ్ కోసం అయితే ఈ వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇందులో మీకు జస్ట్ ఎక్సర్సైజ్ విత్ ఆన్సర్స్ నేను చూపిస్తాను, మీరు అవి ప్రాక్టీస్ చేస్తే మీకు బెనిఫిట్ అయితే జరుగుతుంది. అంటే పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే మీరు ఆ గ్రామర్ ఏవైతే ఉంటాయో ఆ గ్రామర్కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో మరి వీడియోలోకి వెళ్దాం. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, టాస్క్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇందులో మీరు వాడు ఇచ్చిన ఆన్సర్ని అంటే 2 ఆన్సర్స్లో మీరు ఏదో ఒకదాన్ని టిక్ చేసుకోవాలంటే దట్ మీన్స్ రాయాలి. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు చూడొచ్చు. ఇందులో మీకు ఒక 10 క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, 1 to 10. మీకు ఇక్కడ ఆన్సర్ ఏదనేది మీకు ఇక్కడ ఆల్రెడీ టిక్ పెట్టేసి ఉంది, అప్ టు 7 వరకు ఉంది. ఇక్కడ 8, 9, 10 కూడా మీరు చూడొచ్చు, అవి మీరు చేయండి. ఓకేనా? చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మీకు డైరెక్ట్గా ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేసేసి అది మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదనేది వాడు అడుగుతుంటాడు. అంటే యాడ్జెక్టివ్ అనే, నౌన్ అనే, ప్రొనౌన్ అనే, సో ఇలాగా అడుగుతాడు. సో దానికి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆన్సర్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది, రాసేసే ఉంది. ఓకేనా? మీరు ఎలా దీన్ని జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? స్లోగా స్క్రోల్ చేస్తాను. ఓకేనా? మీకు అప్ టు మీకు ఇక్కడ కనిపిస్తుంది 10, 11, 12, 13, 14 మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? చూడండి, స్లోగా స్క్రోల్ చేస్తాను. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ ఇంగ్లీష్ సార్స్ని అడగండి. జస్ట్ మీకు ఇది హెల్ప్ అవుతుందని మాత్రం వీడియోలు చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ అలా స్క్రోల్ అవుతుంటారు. మీరు ఇంకా స్క్రోల్ చేయలేదు, బట్ ఒకసారి ఆ సెంటెన్స్లో ఏదైతే అండర్లైన్ చేసే వర్డ్ ఉందో ఆ వర్డ్ మీకు అది ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదనేది మీరు ఓకేనా ఐడెంటిఫై చేయాలి. మీకు ఇక్కడ ఆన్సర్ అనేది అన్నింటికి ఆన్సర్స్ అనేవి మీకు క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఓకేనా? 22, 23, 24, 25, 26. స్లోగా అంటే మీరు వీటిని పెద్దగా నోట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కావాలంటే నోట్ చేసుకోండి. జస్ట్ మీరు ఈ ఎక్సర్సైజ్ మీరు జస్ట్ మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే మీరు ఇక్కడ అండర్లైన్ చేసే వర్డ్ అనేది ఏంటి అవుతుంది అనేది మీరు చెప్పగలిగితే సరిపోతుంది, అంటే రాయగలిగితే సరిపోతుంది. చాలా ఈజీగా దీంట్లోంచి వచ్చే మార్క్స్ అయితే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఇంతకంటే మోడల్స్ ఏముండవు, అంటే మ్యాక్సిమం ఈ మోడల్సే మీకు వస్తూ ఉంటాయి, మీరు ఈజీగా చేయొచ్చు. ఇంగ్లీష్లో ఎక్కువగా స్కోర్ చేయాలి, ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ పర్సంటేజ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు 100 మార్క్స్ ఉంటుంది కనుక పేపరు మీరు ఎక్కువ స్కోరింగ్ కానీ రావాలనుకుంటే మాత్రం ఇంగ్లీష్లో మీరు ఎక్కువ స్కోర్ చేయాలి. అలాగే మంచి ర్యాంక్ కూడా అంటే స్టేట్ లెవెల్ ర్యాంక్ కూడా రావాలన్నా మీరు ఈజీగా అంటే ఇంగ్లీష్లోనే మీరు 95, 96 మార్క్స్ కానీ తెచ్చుకోగలిగితే మీకు స్టేట్ ర్యాంక్ కూడా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీని యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇంగ్లీష్ ఒక వీడియో అనేది చేశాను, అంటే ప్రోజు, పోయిట్రీ, నాన్ డీటెయిల్. ఓకేనా? సో వాటికి యానిటేషన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా దాంట్లో ఈజీగా ఉన్నాయి. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవి కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.